మాట అండి. ఈరోజు మనం మాట్లాడుకునే మాటలో మరో మాట. ఒక ఊరిలో ఒక స్త్రీ ఉన్నది. తనకి సంతాన భాగ్యం లేదు. చాలా సంవత్సరాలు చూసింది. అసలు ఎన్నో హాస్పిటల్స్ తిరిగింది. అయినా పిల్లలు కాలేదు. చివరికి ఒక అనాథ ఆశ్రమంకెళ్ళి ఒక పాపను తీసుకొచ్చుకుంటుంది. ఆ పాప నెలల పాప ఉన్నప్పుడే తను తీసుకొచ్చుకుంటుంది. తర్వాత ఆ పాపకు నామకరణం పెట్టుకొని తను వాళ్ళ భర్త చాలా బాగా చూసుకుంటారు పాపను. అలా పాపకి దగ్గర దగ్గర 10-12 సంవత్సరాలు వస్తాయి. ఆ 10-12 సంవత్సరాల తర్వాత ఆ స్త్రీ గర్భం దాలుస్తుంది. ఆమె సంతోషానికి అసలు అవధులే లేవు. అంత సంతోషపడ్డది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి మాతృమూర్తి అనుభవం పొందుతుంది కాబట్టి. ఆ తర్వాత హాస్పిటల్కి నెల నెలకు వెళ్ళడం, చూయించుకోవడం, అలా 9 నెలలు గడిచిపోయాయి. పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఇప్పుడు పెద్ద పాప అంటే దత్తకు తెచ్చుకున్న పాప ఉన్నది, ఈ పాప ఉన్నది. ఇద్దరు పాపల్ని కొన్ని రోజులు అంటే కొన్ని సంవత్సరాలు బాగానే చూసుకున్నారు. కానీ తనకు పుట్టిన పాప పెరుగుతుంటే దత్తకు తెచ్చుకున్న పాపను తల్లి పట్టించుకోవడం మానేసింది. అలాగే తండ్రి కూడా పట్టించుకోవడం మానేశారు. అలా 3-4 సంవత్సరాలు గడిచిపోయాయి. పెద్ద పాప 18 సంవత్సరాలకు వచ్చింది. కానీ అంటే దత్తకు తెచ్చుకున్న కూతురు ఆ ఇంట్లో పని పిల్లలా మారింది. వాళ్ళు అసలు చూసుకోవడమే లేదు. ఒక్క పూట తిండి పెట్టడానికి వాళ్ళు 100 రకాలుగా ఆలోచిస్తున్నారు. పిల్లలు లేక ఆ పాపనే చాలా గారాబంగా పెంచుకున్న వాళ్ళు తనకంటూ ఒక సొంత కూతురు పుట్టేసరికి దత్తకు తెచ్చుకున్న కూతుర్ని ఇంటి పని మనిషిలాగా చేసింది. చుట్టాలు ఒక మంచి సంబంధం తీసుకొచ్చిర్రు. కానీ అక్కడ ఆ వచ్చిన పెళ్లి సంబంధం వాళ్ళు కొద్దిగా కట్న కానుకలు ఎక్కువ అడిగినరు అనేసి ఆ సంబంధం క్యాన్సిల్ చేసి ఒక బీద కుటుంబానికి చెందిన ఆయనకి ఇచ్చి పెళ్లి చేసింది. అది కూడా తూతూ మంత్రంలాగా. పెద్ద పిల్లకి చదువు లేదు, ఏం లేదు. 18 సంవత్సరాలు అయిపోగానే బీద కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయికి ఇచ్చి తూతూ మంత్రంలాగా పెళ్లి చేసి పంపించేస్తారు. చిన్న బిడ్డ మంచిగా చదువుకుంది. ఆ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. మంచిగా ఫుల్ కట్నం ఇచ్చి అన్ని లాంఛనాలు ఇచ్చి మరీ పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పటికీ ఆ దత్త కూతురు ఈమెను అంటే వాళ్ళ అమ్మని చెల్లెని చాలా గౌరవించేది, చాలా ఇష్టపడేది. వాళ్ళ నాన్నకైతే చాలా అంటే చాలా ప్రేమించేది. కానీ వీళ్ళెవరు ఆమెను పరాయి స్త్రీలానే చూసేవాళ్ళు, ఆమెను పరాయి అమ్మాయిలాగానే చూసేవాళ్ళు. ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశారు. ఇద్దరిని అత్తగారిళ్ళకి పంపించేశారు. ఇంకా వీళ్ళు అమ్మా నాన్న కూడా వృద్ధుల వయసుకు వచ్చేసారు. ఇప్పుడు దత్తపుత్రిక తన కుటుంబంతో తను బిజీగా ఉంది. చిన్న కూతురు అయినా తన కుటుంబంతో తను బిజీగా ఉంది. దత్తపుత్రికకు 2 పాపలు. చిన్న కూతురికి పిల్లలు లేరు. కొన్ని రోజులకి ఆ తల్లికి అంటువ్యాధి వచ్చింది. ఆరోగ్యం బాగా క్షీణించింది. మంచాల పాలైంది. తండ్రి చేయలేకపోతున్నాడు, తండ్రితో అవుతలేదు. ఇక చిన్న కూతుర్ని పిలిపించుకున్నారు. ఆ చిన్న కూతురు వచ్చి 2 రోజులు, అది కూడా అమ్మ దగ్గర కూర్చోలేక పక్క నుంచి అంటే దూరం నుంచి అందించడం. అంటువ్యాధి కదమ్మా, అది మళ్ళీ నాకొస్తే ఎట్లా అనేసి ఆ అమ్మ మొహం మీదనే అనేసి ఆ 2 రోజులు మాత్రమే అట్లా ఉండి ఆ కూతురు వెళ్ళిపోయింది. తండ్రి, నువ్వు చిన్న కూతురివి, నువ్వు పుట్టిన తర్వాత మేము ఇంకా చాలా సంతోషంగా ఉన్నాము, నిన్ను బాగా చూసుకున్నాం. నీకన్నా పెద్దదైన అక్కను అసలు నువ్వు పుట్టిన తర్వాత మేము సరిగ్గా పట్టించుకోలేదు. నీకు అంత లాంఛనాలు ఇచ్చి అంత ఘనంగా పెళ్లి చేస్తే ఆరోగ్యం బాగాలేదు అంటే 2 రోజులు మా దగ్గర ఉండడానికి ఇన్ని మాటలు అంటున్నావా అని తండ్రి అంటే, అట్లాంటప్పుడు నన్నెందుకు పిలుచుకున్నారు? బయట నుంచి తెచ్చుకున్న కూతుర్నే విలువకపోయినరా? కన్నప్పుడు పెట్టాలి, కన్న తర్వాత కట్నాలు కానుకలు ఇచ్చి పెళ్లి చేయాల్సిందే కదా. ఇప్పుడో అప్పుడో చనిపోయే మీకోసం
నా ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవాలా? నాకేదన్నా ఆరోగ్యం ఖరాబ్ అయితే మా ఆయన్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పి మొహం మీదనే చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు అమ్మని చూడడానికి వచ్చిన పెద్ద కూతురు చాటుగా చెల్ల మాట్లాడే మాటలన్నీ వింటుంది. చెల్ల వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి విననట్టుగానే కాసేపు కూర్చొని మాట్లాడి భర్తకి ఫోన్ చేసి నేను ఇంకో నెల రోజుల వరకు రాను అని పిల్లల్ని చూసుకో అని చెప్పేసి భర్తకు బాధ్యతలు అప్పచెప్పేసి అమ్మ దగ్గరనే ఉంటుంది. ఇలా 2 రోజుల తర్వాత అమ్మ అంటది, నువ్వు వెళ్ళవా ఇంటికి? నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టుకొని అన్ని పనులు చేస్తున్నావు బిడ్డ. మళ్ళీ నీకేమన్నా నా జబ్బు నీకేదైనా అంటుతే నీకు 2 పిల్లలున్నారు. వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది? వాళ్ళనెవరు పట్టించుకుంటారు? నన్ను మీ నాన్న చూసుకుంటాడు. మీరు వెళ్ళండి అని అంటది. నువ్వు వెళ్ళిపో మీ అత్తగారింటికి అని తల్లి చెప్తుంది. దానికి ఆ దత్తపుత్రిక అంటది, అమ్మా నేను ఎక్కడనో మూలకుంటే నన్ను తీసుకొచ్చుకొని నాకు ఒక జన్మనిచ్చిండ్రు. నన్ను ఇన్ని రోజులు పెంచిండ్రు. ఒకరికిచ్చి పెళ్ళి చేసిండ్రు. మరి నా అమ్మా నాన్న బాధ్యత నేను తీసుకోవాలి కదా. మా అమ్మా నాన్న రుణం నేను తీర్చుకోవాలి కదా. నన్ను ఇంత బాగా చూసుకున్నారు. బాగా చూసుకున్నందుకు నేను మిమ్మల్ని వదిలిపోవడం ఏంది? అసలు వదిలిపెట్టిపోను. నాకు ఎలాంటి జబ్బులు అంటవు. నేను ఆరోగ్యంగా చేసిన తర్వాతనే నేను ఇంటికి వెళ్తాను. మా ఆయనకి చెప్పాను పిల్లల్ని చూసుకోమని. నువ్వు అన్ని టెన్షన్స్ పడకు. ఆరోగ్యంగా ఉండడానికి మాత్రం మాత్రలు టైంకి వేసుకో. నీకు నేను అన్ని దగ్గరుండి చూసుకుంటా అని ఆ కూతురు చెప్తుంది. చిన్నది తెలియక ఏదైనా తప్పు చేయొచ్చు, కానీ నేను పెద్దదాన్ని కదా. మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాదే. నేను ఎక్కడికి వెళ్ళనమ్మా అని చెప్పేసి కూర్చుంటుంది. దానికి వాళ్ళ అమ్మ చాలా ఏడుస్తుంది. ఇక వాళ్ళ నాన్న వచ్చి కూతురు దగ్గర కూర్చొని, బిడ్డ నిన్ను తీసుకొచ్చుకున్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నాము, కానీ మాకంటూ ఒక కూతురు పుట్టినాక నిన్ను వేరు చేశాము. కానీ ఇలాంటి స్థితిలో మమ్మల్ని నువ్వు వేరు చేయలేదు. మా కడుపులో పుట్టిన బిడ్డే మమ్మల్ని వేరు చేసింది, కానీ నువ్వు మాత్రం వేరు చేయలే. ఎప్పుడైనా కానీ అందరూ సమానమే తల్లిదండ్రులకు. ఇప్పుడు మాకు బుద్ధి వచ్చింది అని బాధపడుతూ ఉంటాడు. తల్లికి ఆరోగ్యం బాగయ్యే వరకు అక్కడే ఉండి తర్వాత తన అత్తగారింటికి వెళ్ళింది. ఇప్పుడు ఆ దంపతులు 2 పిల్లల్ని సమానంగానే చూసుకుంటున్నారు. చాలామంది ఇట్లనే ఉంటారండి. ఇది నిజంగా జరిగిన స్టోరీ. చాలా అంటే చాలామంది ఇలానే ఉంటారు. పిల్లలు కాలేదని బాధపడతారు. కొన్ని సంవత్సరాలు చూసి ఇక కారు అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎవరినో పిల్లల్ని తీసుకొచ్చుకుంటారు. ఆ దేవుడు కరుణతో వాళ్ళకి ఒకవేళ మళ్ళీ ఒక కొడుకో బిడ్డో పుట్టితే మాత్రం దత్తకు తీసుకున్న వాళ్ళని ఇండ్లల్లో పని మనుషులను చేస్తాను. ఇది నిజంగా జరిగిన స్టోరీ. నాకు తెలిసిన స్టోరీ. ఆ పిల్లని అంటే మనం ఎవరైతే మనకెవరు లేరు అని తెచ్చుకొని చిన్నప్పటి నుంచి మంచిగా గారాబంగా పెంచుకుంటామో, ఒకరు పుట్టంగానే ఆ పాపని ఇంట్లో పని మనిషిని చేస్తున్నారు. రక్తం పంచుకొని పుట్టకపోయినా మిమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటారండి పెద్దగైన తర్వాత. ఎప్పుడైనా మనం దత్తకి తీసుకొచ్చుకున్న మన పిల్లలు వాళ్ళు మనకు సమానంగానే చూసుకోవాలి. ఇద్దరు మనకు 2 కళ్ళలాగానే చూసుకోవాలి అమ్మ నాన్నలు. ఏమంటారు? వీడియో బాగుందా? బాగుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.